మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎటువంటి ఆపదలో ఉన్నా నిన్ను రక్షించుటకు ఆయన శక్తిమంతుడని నమ్మి ప్రార్థించండి. 107వ కీర్తన 19-20 ఆపత్కాలంలో వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారిని విడిపించెను. వారు పడిన గుంటల నుండి వారిని బయటికి లాగి అద్భుత రీతిగా వారిని విడిపించి బాగు చేశాడు. మార్క్స్ 10:47 గుడ్డి వ్యక్తి మొరపెడతాడు భర్తమై, దావీదు కుమారుడా నాపై కరుణించుము, నన్ను స్వస్థపరచుము, నేను ఆపదలో ఉన్నాను, నన్ను ఆదుకోమని కేకలు వేసి ప్రార్థిస్తుంటే చుట్టూ ఉన్నవారు అంటారు, ఎందుకలా నోరు పారేసుకుంటావు, ఎందుకలా కేకలేసి ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన ఆపు. యేసు ప్రభువు నీకు చాలా దూరంగా వెళ్ళిపోయారు, నీ ప్రార్థనకి వినబడదు, ఆయన నిన్ను దాటి వెళ్ళిపోయాడయ్యా, ఎందుకు అలా కేకలు వేస్తావు, ప్రార్థన ఆపు అని ప్రజలు అంటుంటే మరింత బిగ్గరగా ప్రార్థన చేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రభు విన్నాడా? ఎస్, విన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఆయనే. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఒక కీర్తన పాడుకుందాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడని పాడాము, వాగ్దానం విన్నాం. అయితే ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ఏ ఆపదలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా మీకున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రభుతో పంచుకోండి. ప్రార్థించండి, ప్రభు నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నీ సహాయం నాకు కావాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో కూడా, కుటుంబస్తులు రక్షించబడే విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో, మీ ఉద్యోగ వ్యాపార విషయంలో, మీ ఆత్మీయ యాత్రలో ఏ శోధన వచ్చినా, మనుషులను ఆశ్రయించినా, రాజులను ఆశ్రయించినా నష్టపోవచ్చేమో కానీ దేవుడైన ప్రభుని ఆశ్రయించిన వాడు ఎన్నడూ నష్టపోడు. యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి పేతురు యేసయ్య వైపు చూస్తున్నంతసేపు సముద్రంలో మునిగిపోకుండా, బెదరకుండా, కాలు తొట్టెళ్లకుండా చక్కగా నడవగలిగాడు. అంతలోనే ఎందుకో అతనికి వెనక్కి తిరిగి చూసి ఒక్కసారి తన ఫ్రెండ్స్ వైపు తిరిగి నేను ఎంత గొప్పనో చూపించుకోవాలనుకున్నాడు. ఫోజిచ్చి ఇటు తిరిగేలోగా పక్కన గాలి కనబడింది. గాలి కెరటాలను చూడగానే భయం వేసింది. భయపడగానే మునగసాగాడు. హఠాత్తుగా సముద్రంలో మునిగిపోతుండగా అప్పుడు గట్టిగా కేక వేస్తాడు, ప్రభా నన్ను రక్షించుము, నేను మునిగిపోతున్నాను అని కేక వేస్తాడు. అప్పుడు వాక్యం చెప్తుంది, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొనెను. ఇమ్మీడియట్లీ జీసస్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ కాట్ హిమ్. సముద్రం మీద అంత దూరం నడిచిన పేతుర్ని మునిగిపోయేలా చేసింది ఎవరు అంటే భయము. ఎందుకు వచ్చింది భయం? చుట్టూ ఉన్న పరిస్థితులను చూశాడు. లోకం వైపు పెట్టినప్పుడు, పరిస్థితుల మీద పెట్టినప్పుడు మీకున్న పరిస్థితులు మిమ్మల్ని భయపెడతాయి. యేసయ్య మీద దృష్టి నిలిపినంతసేపు ఎక్కడ లేని ధైర్యము, కాన్ఫిడెన్స్, విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి యేసయ్య మీద నుండి దృష్టి తీసి మీ చుట్టూ ఉన్న పరిస్థితుల పైన, మీకున్న ఆర్థిక ఇబ్బందుల మీద, మీరు ఎదుర్కొంటున్న వ్యాధి రోగ బలహీనతల మీద పెట్టినప్పుడు భయము, ఆందోళన, కృంగుబాటు ఎదురైనప్పుడు వెంటనే మీకున్న విశ్వాసం ఆవిరైపోతుంది. అనేక మంది విశ్వాసం కోల్పోవడం కారణం ఇదే. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచూ మనం ముందుకు వెళ్ళాలి. నా ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఏదన్నా పరిస్థితుల్లో నువ్వు మునిగిపోతున్నావా? కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతూ బాధపడుతుంటే, కొందరు శరీరాశల్లో మునిగిపోతున్నారు, మరికొందరు నేత్రాశల్లో మునిగిపోతున్నారు, మరికొందరు లోక విషయాల్లో దేవుని నుండి దూరమై మునిగిపోతూ ఉన్నారు. కొందరు వ్యాధి రోగముల వల్ల పరిస్థితులు బాలేనప్పుడు వాటి వైపు చూడగా అవి మిమ్మల్ని కృంగదీస్తాయి, నిరుత్సాహపరుస్తాయి, మిమ్మల్ని మునిగిపోయేలా చేస్తాయి.
ఈరోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే అవి మీ హృదయాన్ని భయపెడుతున్నాయి, మీ హృదయానికి ఆందోళన కలిగిస్తున్నాయి. నేను ఎలా జయించగలను ఈ శోధన, ఈ శ్రమను, ఈ శోధన నేను ఎప్పుడు జయిస్తాను, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు నాకు జాబ్ వస్తుంది, ఎప్పుడు నేను ఒక మంచి వ్యాపారం చేయగలను, ఎప్పుడు నాకు రావాల్సిన బిల్స్ అన్ని క్లియర్ అవుతాయి, ఎప్పుడు మా పిల్లలు ఎదిగి వర్ధిల్లుతారు, ఎప్పుడు నా జీవితం స్థిరపడుతుంది. అన్ని వయసుల వారికి అనేకమైన క్వశ్చన్ మార్క్స్ మీ ముందు నిలబడి ఎప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు ఇంకెన్నాళ్ళు అనే క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయా? అయితే ఖచ్చితంగా వాటి వైపు మీరు చూసే కొలది నిరుత్సాహపడతారు. పరిస్థితుల వైపు చూస్తున్నప్పుడు అవి మిమ్మల్ని కృంగదీస్తాయి. అయితే మీరు చూడాల్సింది విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడండి. బైబిల్ కాలంలో ఉన్న భక్తులే కాదు, నేటి కాలంలో కూడా అనేక మంది దేవుణ్ణి ప్రార్థించి మొరపెట్టినప్పుడు ఆపదల నుండి వారు తప్పించబడ్డారు, కాపాడబడ్డారు. అద్భుత రీతిగా దేవుని సహాయం వారు పొందగలిగారు. భారతదేశం నుండి దేశ విదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్. ఈయన జీవితంలో అనేక మార్లు ప్రమాదాలు ఎదురై, అనేక ఆపదలు శత్రువుల వల్ల, క్రీస్తు వ్యతిరేకుల వల్ల, అలాగే మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఆయన వెళ్ళే మార్గంలో వరదలు వచ్చినప్పుడు ఆయన పలు విధాలుగా కాపాడబడ్డాడు. దేవదూతలు ఆయనకి ఎదురై ఈ దరి నుండి ఆ దరికి చేర్చాయి. అద్భుతమైన సహాయం పొందగలిగాడు. ఎప్పుడు ఆయన ప్రార్థనలో ఉండేవాడు. ఈ దైవజనుడు ఎప్పుడు చెప్తుండేవాడు, ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలి, 2 రెక్కలు ఆడినప్పుడే పక్షి పైకి ఎగురుతుంది. అలాగనే క్రైస్తవుడు పైకి రావాలి జీవితంలో అంటే ఖచ్చితంగా ఈ 2 రెక్కలు ఉండాలి. ఒకటి బైబిల్ పఠనం, బైబిల్ వాక్య జ్ఞానము, రెండవది ప్రార్థన. అమెరికా దేశంలో న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి హడ్సన్ రివర్ పైన ప్రమాదవశాత్తు ఒక ఫ్లైట్ అదుపు తప్పి యుఎస్ ఎయిర్వేస్ ఆ ఫ్లైట్ అమాంతంగా సముద్రంలోకి అలా వాలిపోయింది. అయితే అది వాలిపోతుంది, ప్రమాదంలో ఉన్నామని పైలట్ చెప్పిన వెంటనే అందరూ ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, మా జీవితాలకి అయిపోయాయని. కానీ ఒక వ్యక్తి మాత్రం జీసస్ జీసస్ సేవ్ us, హ్యావ్ మెర్సీ అపాన్ us, గాడ్ ఆల్మైటీ సేవ్ us అని గట్టిగా కేక వేస్తూ ప్రేర్ చేస్తున్నాడు. అందరూ ఏడుస్తున్నారు తప్ప దేవునికి ప్రార్థించట్లా. ఒక వ్యక్తి మాత్రం దేవుని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. అదుపు తప్పినటువంటి ఫ్లైట్ అమాంతంగా హడ్సన్ రివర్ మీదకు వాలిపోయింది. మీకు తెలుసు, నీటిలో వాలిన ఫ్లైట్ బరువైంది కాబట్టి మునిగిపోతుంది. ఈ భక్తుని ప్రార్థన దేవుడు విన్నట్టు ఉన్నాడు. అలాంటిది హడ్సన్ రివర్లో మునిగిపోకుండా ఫ్లైట్ కొన్ని నిమిషాల పాటు తేలియాడుతూనే ఉంది. అందరూ బయటకు వచ్చేంత వరకు దాన్ని మునగనీయకుండా ఎవరు ఆపారో తెలియదు. మొత్తానికి అద్భుతంగా దేవుడైన ప్రభు ఆయన దూతను పంపి వారందరినీ రక్షించాడు. అందరూ బయటపడిన తర్వాత రిపోర్టర్స్ వెళ్ళి అతను అడిగారు, మీరు యేసు ప్రభుని ఎందుకని ప్రార్థించారు, ఎందుకు ఆ విధంగా కేకలు వేసి మొరపెట్టారు, అందరూ ఏడుపులు ఏడుస్తూ ఉంటే మీరు మాత్రం జీసస్ సేవ్ us అని ప్రార్థన చేశారు. అవును, ఆ ప్రార్థన నన్ను రక్షించింది. అవును, అందరూ అదే చెప్తున్నారు. నువ్వు చేసిన ప్రార్థన కేకలు వారంతా విన్నారట. అందరూ ఏడుస్తూ ఉంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసావట. ప్రార్థన రక్షించిందని వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు. ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తుండగా ఒక బుక్ తీసి చదివాడు. ఆ బుక్ దేవుణ్ణి ప్రార్థించండి, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అనే మాట, బైబిల్ పోర్షన్ అతని హృదయానికి ఎంతగానో హత్తుకుంది. ఆ మాటలు చదువుతూ కొన్ని నిమిషాల తర్వాత హఠాత్తుగా ఫ్లైటు ఈ ప్రమాదానికి గురైనప్పుడు ఆ మాటలే తన మనసులో గింగురమన్నాయట. ఆయన చదివిన పుస్తకంలో ఉన్నటువంటి దేవుని వాక్కులు తన హృదయంలో మారుమోగుతున్నాయి. మొరపెట్టు మొరపెట్టు, దేవునికి మొరపెట్టమని. వెంటనే ఇక ఎవరిని పట్టించుకోకుండా గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. ప్రభా, ఈ ఫ్లైట్ మునిగిపోతుందని పైలట్ ఎప్పుడైతే చేతులు ఎత్తేశాడో, ఇక పైనున్న పైలట్ పరలోక తండ్రి, ఆపత్కాలం నేను నమ్ముకునదగిన సహాయకుడు, ఆపత్కాలం నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానని చెప్పిన వాగ్దానం పట్టుకుని గట్టిగా కేకలు వేసి మొరపెట్టడం ప్రారంభించాడు. అతను చేసిన ప్రార్థన మరలు దేవుడు విన్నాడు. వెంటనే ఆయన దూతలను పంపి ఆ నీటిలో పడిన వెంటనే మునిగిపోవాల్సిన ఫ్లైట్ మునగకుండా చాలా సమయం తేలాడుతూనే ఉంది. ఫ్లైట్లో ఉన్న ఆఖరి మనిషి తేలి బయటికి వెళ్ళేంత వరకు ఆ ఫ్లైట్ మునిగిపోలేదు. అందరూ దిగి బయటికి వెళ్ళారు అని తెలిసిన తర్వాత అప్పుడు అది మునగసాగింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా సహోదర సహోదరి, మీరున్న పరిస్థితుల్లో కృంగిపోతూ అక్కడే కూర్చోకండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మొరపెట్టడం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి, విశ్వాసం కలిగి అడగండి. ప్రభు, నేను ఎదుర్కొంటున్న ఈ సమస్య, ఈ శోధనలో నేను బయటపడాలి, ఈ ఆపత్కాలం నుండి మమ్మల్ని తప్పించు నాయనా అని మొరపెడుతూ ఉండగా తప్పక దేవుని సహాయం ఎందుకు రాబోతుంది. ప్రస్తుతం మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా మీరు యేసు నామములో కాపాడబడుదురుగాక. తప్పక మీరు మీ ఆపదలను తప్పించబడతారు. ఆమేన్ చెప్పండి. ఎస్, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను వాగ్దానం చేసిన దేవుడు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి ప్రతి ఆపదలోనే మీరు తప్పించబడి
రాబోయే శోధన కాలంలో మీరు కాపాడబడుదురుగాక. అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఇచ్చే దేవునికి మొరపెడుతున్నారా? మొరపెట్టండి. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రభు అయిన యేసు, నా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించండి. ప్రభు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాయన. ప్రభు, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. ఆపత్కాలంలో మమ్మల్ని కాపాడుతానని చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, విడుదల పొంది స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నేను ఘనపరిచేవారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి మునిగిపోతున్న పేతును లేవనెత్తిన నా ప్రభువా, నీ ప్రజలను కూడా లేవనెత్తండి. వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన. ఈ దినము, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలమవులాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయన. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మనకిచ్చిన ఈ కృపావార్త, ఈ వాగ్దానం మనతోనే ఉంచుకోకుండా మనకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేద్దాం. అనేకులు వారి ఆపదల నుండి కూడా వారు తప్పించబడి ఈ వాగ్దానం ఎత్తి వారు ప్రార్థిస్తుండగా లోకమందున్న దేవుని సహాయం వారికిని, ఈ వాగ్దానం షేర్ చేస్తున్న మీకును సహాయం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. లైఫ్ చేంజింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్, ప్రత్యేకమైన ప్రశ్న జవాబుల కార్యక్రమము. తేదీ డిసెంబర్ 24వ తేదీ మంగళవారం, సమయం సాయంత్రం 6 గంటలకు. యూట్యూబ్ ఛానల్ ద్వారాను, ఈమెయిల్స్ ద్వారాను, ఫోన్ కాల్స్ ద్వారాను వస్తున్న వేలాది ప్రశ్నలలో ప్రాముఖ్యమైన వాటిని కొన్నింటిని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా, క్రిస్మస్ పండుగ జరుపుకోవచ్చా? క్రిస్మస్ పండుగ 25నే ఎందుకు జరుపుకోవాలి? క్రిస్మస్ ట్రీ అంటే ఏమిటి? క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చా? ముగ్గురు జ్ఞానులు ఎవరు? క్రిస్మస్ తాత శాంటాక్లాస్ ఎవరు? గొర్రెల కాపురుల వద్దకే దూతలు ఎందుకు వచ్చారు? నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? ఇంకా మరెన్నో ప్రశ్నలకు దేవునిచే అభిషేకించబడిన దైవజనులు పాస్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు దైవాత్మతో జవాబులను అందించెదరు. డోంట్ మిస్ ఇట్. బర్త్డే ఉన్నటువంటి వారు మీకు మా ప్రత్యేక ప్రార్థనలు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15 వచనం. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్టణం ఉండడం చాలా సంతోషం. మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. The promise of God for you, Psalms 128 verse 5. May the Lord bless you from Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి. అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమెన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని
ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.